తెలంగాణ తల్లి రూపంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది భారత రాష్ట్ర సమితి. బతుకమ్మను తీసేయడం మన సంస్కృతిని అవమానించడమే అంటున్నారు భారాస నాయకులు. ఉద్యమ కాలం నుంచి ఉన్న విగ్రహాన్ని మార్చడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత తల్లినే మళ్లీ ప్రతిష్ఠిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరి కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చింది. ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా. ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని, భారత మాతను ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీ వచ్చినాక మార్చిండ్రా? ఈమె తెలుగు తల్లి అని సర్కార్ తరపున ఒక జీవో ఇచ్చినందుకు ఎవరు వచ్చినా అదే ఫాలో అయ్యిండ్రట. కానీ మీరు 10 ఏళ్లు పవర్లున్నా తెలంగాణ తల్లిని అధికారికంగా గుర్తించలేదట కదా సారు. మన సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టిన ఆ రోజు, అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని, దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలు పెట్టింది వాజిబే గానీ గవర్నమెంట్ తరపున ఎటువంటి రూల్ తేలేదట. అప్పట్లోనే ఒక జీవో తెస్తే ఎప్పటికి అదే విగ్రహం ఉండునేమో. మరి హరీష్ రావు సార్ ముచ్చట ఇట్లుంటే ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా 90 సీట్లతో అల్కగా మేమే గెలుస్తాము, సచివాలయం కూడా తెలంగాణ తల్లిని తీసేస్తామని కేటీఆర్ సార్ అనే కదా. దానికి మంత్రి ఉత్తమ్ సార్ ఇట్లా కౌంటర్ ఇచ్చేయండు. మనకు అవకాశం రాదు, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది లేదు, మేమే 10 ఏళ్ళు ఉంటాం.